తొక్కేస్తున్నారండి. నేను వెళ్ళిపోతా. అట్లీస్ట్ నా క్రష్లు గట్రా తీసుకుని పెడితే డిస్టర్బెన్స్ చేయి పూజ చేస్తా. ఏంది సిలిండర్ అది గైస్. సో బేసిక్లీ ఈరోజు వీళ్ళిద్దరికి ఒక ఛాలెంజ్ పెట్టేస్తున్నాం అనమాట. ఏంటంటే డ్రా ఇట్ అండ్ విన్ ఇట్. సో నేను ముందు ఏ ఐటమ్ అయితే పెడుతున్నా అది వీళ్ళు మంచిగా డ్రా చేస్తే నన్ను ఇంప్రెస్ అయిపోతే మీరు విన్ చేస్తారు అనమాట. సో మీకేం డౌట్స్? ఏం చేయడం, ఎలా డ్రా ఏం డ్రా చేయాలి నేను ఇప్పుడు చూపిస్తాను కదా. అయిందా? బాగైందా? ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఎవరైతే ఉదయ్ని డ్రాయింగ్ చేస్తారో ఉదయ్ వాళ్ళ సొంతం ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? వీడు తీసుకెళ్ళొచ్చు. ఏం చేసుకుని నువ్వు ఇతనికి పనికి పంపించి ఇతని సంపాదనతో నువ్వు బతికేసాయి. ఏం మాట్లాడుతున్నావురా? సో గైస్ ఇప్పుడు మీరు ఉదయ్ ఫేస్ ని చూడండి, మీరు గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఉదయ్ ఫ్రేమ్ నుంచి అవుట్ ఆఫ్ ఫ్రేమ్ వెళ్ళిపోతాడు కాబట్టి ఉదయ్ నువ్వు అక్కడికి వెళ్ళి వీళ్ళిద్దరిని నువ్వు చూసుకుంటా డ్రాయింగ్ చేసి. ఇప్పుడు ఉదయ్ గెలుచుకుని ఏం చేయాలన్నది నా పాయింట్. దేవుని రూమ్ లో పెట్టుకొని పూజ చేస్తా. అట్లీస్ట్ నా క్రష్లు గట్రా తీసుకుని పెడితే నెక్స్ట్ టైం ఇప్పుడు బడ్జెట్ లేదు. సో బడ్జెట్ క్రష్ కొని తీసుకొచ్చి పెడతావా? కాదు ఎవరికి తెలియదు. మహేష్ బాబు, ప్రభాస్ పెద్ద ప్లానింగ్ డూడిల్ చేయి కొంచెం కెమెరాలకు రా బ్రో. ఆ ఎయిర్లో అలా వెళ్ళిపోవాలి. నువ్వు చెప్తున్నావు నాకు స్ట్రోక్స్ గురించి. ఎలా చెప్తున్నావు? ఉదయం చూస్తాను. రైట్ చూడు. రైట్ అది ఉదయకి కళ్ళు ముక్కు కింద ఉంటాయి, నోరు కింద ఉంటాయి అంట. బొట్టు కూడా పెట్టుకోవచ్చు కదా, అప్పుడు బొట్టు పెట్టడానికి బాగుంటది. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఉదయ్ నీకు 2 పోగులు ఉన్నాయా? చెవిపోగు 2 పెడదాం. ఒకటే చెవిపోగుందా? ఏంటి నేను రాజశేఖర్ చేసి నేను కాపీ కొట్టేస్తున్నా. రిటర్న్ రాజశేఖర్ పేపర్ వర్క్ కూడా చూడదు పడుకున్నాను. అసలు నేను దాచేసుకుంటా. అది నా క్రియేటివిటీ కూడా తెలియకూడదు. మీసం తిప్పాలి. అవునా? తిప్పుతుందా? చిన్నగా తిప్పుతుంది. ముక్కైలే నన్ను. ఇది ఉదయ్ చూస్తే ఉదయ్ ఆశ్చర్యపడిపోతాడు. ఇది నేనేను అలా ఇంత బాగా వచ్చింది. ఇది చంద్రబింబం నేను పెట్టా ఉదయ్కి. ఏదో ఇది ఉదయ్, ఇది డాక్టర్ క్రిస్టఫర్. దీనిపై మీ స్పందన ఏమిటి? సేమ్ పండు కోతి లెక్కన ఉన్నవరా. ఇది చార్జ్. మీరు ఇక్కడ ఉండాల్సింది కాదు. నేను ఎక్కడ ఉండాల్సిన కాదు. స్ట్రీట్ ఫుడ్ లోకి వెళ్ళి బొమ్మలు ఎత్తాను పర్లే. వీళ్ళు సంపాదించు కదా పోయి సంపాదించవచ్చు. ఎవడు వేయొద్దని చెప్పి ఇస్తారు పైసలు. మళ్ళీ దీనిలో క్లోజెస్ట్ ఎవరిదని చెప్పు. నువ్వు వాళ్ళ సొంతం ఎవరిది లేదు కదా. ఎట్లా ఇప్పుడు విన్నర్ లేరు. సో ఇప్పుడు ఎవరు విన్నర్? నేను చెప్పాలి ఎవరు విన్నరో. చెప్పు. ఇగో ఐఎమ్ యాక్చువల్లీ ఇంప్రెస్డ్ బై నైనాస్ డ్రాయింగ్ గైస్ బికాస్ అక్కడ తను డీటెయిలింగ్ పెట్టింది. షర్ట్ ఉంది, షర్ట్ లో ఇది ఉంది గైస్, ఇది ఉంది. ఇది ఎక్కడ ఒక్క ముఖమే గీసిండు కదా. ఓకే సో నైనా ఇస్ విన్నర్. సో నైనా ఉదయ్ 4 వీళ్ళు 2 ఫుల్ వీడియోలు అలాగన్నీ చేసామ్మా. నేను ఎందుకు నెక్స్ట్ ఐటమ్ గివ్ చేయండి. వావ్. ఓకే నెక్స్ట్ ఐటమ్ ఈజ్ అ వైట్ షర్ట్ గైస్. వైట్ షర్ట్ ని మీరు ఏ డిజైన్ లో అయినా చేయొచ్చు. ఇట్స్ జస్ట్ అ ప్లెయిన్ వైట్ షర్ట్. ఆగండి అసలు బాగుంటే నేను కన్సిడర్ చేస్తాను. డ్రా చేయాలి. ఏం చేస్తారు? ఇక్కడ డ్రా చేయాలి. వైట్ పేపర్ లో డ్రా చేయాలి. బీ యాజ్ క్రియేటివ్ యాజ్ పాసిబుల్ గైస్ బికాస్ మీకు బ్రౌనీ పాయింట్స్ లో నేను బ్రౌనీ ఇవ్వచ్చు. అజోయ్ బనీని వేస్తున్నావా? నేను నీకు కావాల్సింది నేస్తాను. కంగారు ఏంటి సిలిండర్ అది? నేనే బాగా చేసాను. బెటర్ వైట్ నర్ ఇవ్వా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇది 110 పాయింట్స్ ఎక్స్ట్రా. ఇవి ఉన్నాయి కదా డీటెయిలింగ్ ఇచ్చారు ఇక్కడ. మడతా వైట్ అనుకో. ట్యాగ్ కూడా నేను చూడండి ఇస్త్రీ పెట్ట. ఇదొకటి 100% కాటన్ ఇచ్చాను. అవునవును ఇక్కడ రాశాడు.
100% కాటన్ కాదు అది, 100% 60% కాటన్, 40% పాలిస్టర్. మా టీషర్ట్ మీద 100 ఉంది. అది డ్రా చేయాలి, అది కాదు డ్రా చేయాలి. 100% కాటన్, ఐరన్ ఫ్రీ. ఐరన్ ఫ్రీయా? ఐరన్ ఫ్రీ ఇస్తారు. ఐరన్ చేయకూడదు అని అర్థం. ఫ్రీ అది చూడండి. ఇక్కడ ఎక్కడ క్రాస్ సింబల్ ఉందా? క్రాస్ సింబల్ ఐరన్ చేసుకోవచ్చు, అర్థం దాన్ని. అదే ఐరన్ ఫ్రీ. టీషర్ట్ ఎవరికి ఇస్తావు? నాకే వస్తుంది. నా టీషర్ట్ వచ్చేసి చూడండి. అనుకోండి ఒకసారి చూపేలా కదా ఫైనల్ జడ్జ్మెంట్ కి. చూడండి. ఉదయ్, వుడ్ యూ లైక్ టు జడ్జ్? ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇది ఇట్స్ మోర్ లైక్ ఎ కుర్తీ. యా, ఇట్స్ మోర్ లైక్ ఎ టీ షర్ట్. అట్లీస్ట్ ఇలా కాబోయే టీ షర్ట్ లాగా ఉంది. యా, ఇది స్వెటర్. ఐ లైక్ ద డీటెయిలింగ్. బట్ ఇప్పుడు ఇది టీ షర్ట్ లాగా అస్సలు లేదు కదా. అంటే బాడీ ఎంత ఉందో చేతి కూడా అంతే ఉంది. నేను నీకోసం అది చూసాను. అంటే ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నావా సింధుని? అంటే ఇప్పుడు నేను మ్యానిఫై చేసేస్తున్నా కానీ అది కాదు, కోహ్లీ వేస్తారు సార్, ఓవర్ సైజ్ టీ షర్ట్స్. అది అది కోహ్లీ వేసుకునేదా? అలాంటివి అది కాదు. నన్ను ఏమనకండి గైస్. నేను మంచిగానే చూసాను కోహ్లీ, అక్కడ ఇలాంటి టీ షర్ట్లు చూడలేదే. కాదు, ఇగో నాకు రెండు నచ్చలే చెప్పాలా. యూనో ఓన్లీ ద ఫ్యాక్ట్ దట్ ఐ లైక్ ద డీటెయిలింగ్ ట్యాగ్ ఇక్కడ జెండాట నచ్చు. ఉదయ్ నీకోసం ఒక టీ షర్ట్ కొంది. సంపాదించా, గెలుచుకున్నా. ఓకే గైస్, ఇట్స్ ఓకే. మనం హార్మోన్ చేయకుండా నెక్స్ట్ ప్రోడక్ట్ అయిపోదా. నెక్స్ట్ ప్రోడక్ట్ ఇచ్చేసింది గైస్. లోపల కూడా చూస్తున్నావా? నువ్వు లోపల వేస్తావా? అండర్ ఆర్మూర్ ఇది. జుమ్ తన జుమ్. నేను ఆర్ట్ బై ఆర్టిస్ట్. ఏంది క్యాప్ లో లేదు ఎక్కడ, ఏదో గుమ్మడికాయ లాగా ఉంది. వాట్ ఈస్ దిస్? మనకే గాయ్స్, క్యాప్ మనదే. చూద్దాం. ఆయన చూస్తే ఒక ఎగ్ గీసింది, అది ఫెయిల్ అయిందని ఒక పోకెమాన్ బాల్ గీసింది, అది కూడా ఫెయిల్ అయిపోయింది. సో ఇప్పుడు ఏదో రాశాను, చూపించిన. 3, 2, 1. మనదే. మా డ్రాయింగ్ టీచర్ వచ్చి క్యాబ్ వేయడం రాదంటారు. నాకు డ్రాయింగ్ వచ్చేది, మనమే డ్రాయింగ్. గైస్ మీరు చూసినట్టయితే క్లియర్ విన్నర్ ఇతను అన్నమాట. సో గుడ్, యూ విన్ దిస్. దీని ఇట్లా గ్రీన్ లా హైలైట్ అవ్వండి. ఏ సరే, ఓకే, రాజశేఖర్ ఇస్ విన్నర్ గైస్. నెక్స్ట్ ఐటమ్ ఇవ్వబడును. ఇలా ఎగురుతూ వస్తున్నాయి. ఐ డోంట్ నో హౌ. ఓకే, చిచ్చుబుడ్లు, చిన్న చిచ్చుబుడ్లు అంతే కదా. వెరీ ఈజీ. జల్దీ టైం అప్ అయిపోతుంది. అయిపోయింది. లోపల అది ప్యాకెట్ రాజురా మీకు. లోపల తీయకూడదా? ఏందది? చిచ్చుబుడ్లు. దాన్ని మా ఫ్యామిలీ ఏమంటే తెలుసా? గౌరమ్మలు అంటారు. గౌరమ్మలు అంటారు. గౌరమ్మ పూజ ముందు వేస్తారు కదా, గౌరమ్మలు పసుపుతో వేస్తారు. గొబ్బెమ్మ. గొబ్బెమ్మలు గైస్కిసేసి ఏమంటే మన ప్రకాష్ రాజ్ డైలాగ్ ఉంటుంది. ఇగో నాకు ఇగో నువ్వు స్వప్న సంక్రాంతి ముగ్గైతే కాదు ఇగో మీరు డీటెయిలింగ్ నువ్వు బాగా వేస్తావు నీ ఫీలింగ్. రాజశేఖర్, సిద్ధార్థ్ రెడ్డి, నీ పేరేంటి చెప్పు. నిజం. మరి రాజశేఖర్ ఎందుకు పిలుస్తున్నారు వీళ్ళు? అది తర్వాత చేంజ్ చేశారు. ఎందుకు చేంజ్? డిస్టర్బెన్స్. నాకు వేరే పెన్సిల్స్ కావాలి, డ్రాయింగ్ పెన్సిల్స్ కావాలి. నాకు ఇది నచ్చల, అన్నిటికీ ఇది నేను వాడలేను. మీకు ఏ ఫ్లేవర్ ఇష్టం? కిసెస్ లో చాక్లెట్లు తిన్నగా. ఆశా చాక్లెట్లు తిన్నావా? నేను మ్యాంగో బైట్ తిన్నా. పల్స్ చాక్లెట్ కదా, లోపల ఉప్పు కారం పెడతాడు. మేము ఇమిలీ తిన్నాం. చింతపండు చాక్లెట్ తిన్నాం. చింతపండు చాక్లెట్ తిన్నావా? చింతపండు చాక్లెట్ ఫేమస్. అయిపోయింది. దండ. ఇంకా ఇందులో వేయాలంటే పట్టట్లే చాక్లెట్లు మనకి. సిద్ధార్థ్ చూడరా, మధ్యలో ఒక కళాఖండం అయిపోయింది. ఏం చేస్తాను? మధ్యలో మర్డర్ అయిపోయింది. అది ఏమైంది? మర్డర్ ఎందుకు వేసిన? ఇక్కడ కిస్సెస్ పోతుంది. అదే చూడండి, కిస్సెస్ పోతుంది అటు. బట్ ఇది చూసి అంటే నువ్వు ఫైన్ కిస్ వెళ్ళిపోద్ది, అలాగే వెళ్ళిపోతుంది. బట్ ఇది అట్లీస్ట్ చూడడానికి చెప్పాలంటే ఇట్ లుక్స్ లైక్ కిసెస్ కడబ్బా. ఇది చెప్పండి కామెంట్ సెక్షన్. పార్షాలిటీ బ్రో. ఇంకో ఇక్కడ చూడండి, నేను ఈ గోల్డ్ లైన్ చేస్తాను నేను. అది ఈ లైన్ ఏది? ఇదేది తొక్కేస్తున్నారండి టాలెంట్. ఎందుకండి ఇలా? నేను డబల్ లైన్ వేసా. ఏది డబల్ లైన్? డబల్ లైన్
అది కాదండి. సరే గైస్, నేను ఏం చెప్పాను మీరే కామెంట్ సెక్షన్ చెప్పండి. అపోకి ఇది బజ పంచి పెడతా, మీరు చెప్పాక నేను వాళ్ళకి ఇచ్చేస్తాను, పంచి పెట్టేస్తాను. మనకే ఓటు. అంత కాదు, అసలు మీకు ఈ స్కిల్స్ కాకుండా రియల్ స్కిల్స్ ఏం లేవా అసలు? నాకైతే లేవు, నేర్చుకుందా, నేను అదే చూస్తున్నా, కానీ ఎలా నేర్చుకోవాలో అర్థం కావట్లేదు. క్వాలిటీ తోటి ఉంది కదా బ్రో, దానిలో చాలా కోర్సెస్ ఉన్నాయి, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్వేర్ గురించి, ఏఎంఎల్ గురించి. ఇక్కడ డిస్క్రిప్షన్ లో నేను ఒక లింక్ పెడతాను, ఆ గూగుల్ ఫామ్ వెళ్ళి ఫిల్ చేసేసి. సరే, అదే మరి ప్లేస్మెంట్ సపోర్ట్ అవన్నీ అన్నీ ఉంటాయి. ఓకే ఫైన్, ఐ చెక్ ఇట్ అవుట్. ప్రోడక్ట్ నేను లాస్ట్ ఇది బెస్ట్ లాగా సేవ్ చేసిన. ఏంటది? ఇట్స్ అ గోల్డ్ చైన్ గాయ్స్. హాయ్, గోల్డ్ చైన్ మంచిగా గీస్తే అది మీ సొంతం అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను ఇంటది విన్నది అంత నిజమేనా? నిజమే అండి. వాట్ యు థింక్ రాచిగడ్, యు వాంట్ దిస్ గోల్డ్ చైన్? ఇది నాకే. ఎవరిది ఇది? నా లవర్ కి ఇచ్చేస్తా. నీకు లవర్ ఉందా? ఫ్యూచర్ లో వస్తుంది చేసుకుంటాడు కదా, లవర్ చేసుకుంటా. ఇవ్వడానికి. బంగారు చైన్ కొనిస్తారు లవర్స్ వస్తారు. చైన్ నాదే, క్యాప్ నాదే, చైన్ నాదే. నేను చిన్నప్పుడు జ్యువెలరీ డిజైనర్ అవుదాం అనుకున్నా, అది ఆ డిజైన్ ఇప్పుడు వేస్తున్నాను చూసి అయిపోయింది. చైన్ నాది. అదేంటి? ఇదా పక్క పక్కన వేసాను నేను. లాకెట్ ఇది కలపాలన్నమాట, ఇది కంబైన్ చేయాలి. నిజాయితీగా చెప్పండి, ఇదే కదా చైన్? చూడండి, సేమ్ ఉంటుంది డీటెయిలింగ్ మందే. ఓకే, ఇది ఎవరికి ఇస్తా? See guys, టెక్నికలీ ఈ చైన్ ఓపెన్ గా క్లోజ్ ఉంది. చెప్పండి. ఓపెన్ ఉంది. అలా ఉండద్దు, టాలెంట్ నొక్కేస్తున్నారు. చైన్ ఎవరిది? మీరు ఏమన్నారు? ఛాలెంజ్ అన్నారు, వచ్చాను. ఇలా ఉండద్దు, తొక్కేస్తున్నారండి. నేను వెళ్ళిపోతా. అంత కాదు గైస్, కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి ఎవరు విన్నారు. లేకపోతే అప్పుడు వరకు ఇప్పుడు అనుకున్నా అపోకి నేను వేసుకుంటా. లేదు, నాకు వేయండి. ఇలా ఫస్ట్ ప్రైజ్ గోస్ టు 9. Okay guys, if you like the video, please do like, share, comment and subscribe to Jen. చెప్పరా